పాలు పొందడానికి వస్తారు. బైబిల్ రాయబడింది, వాళ్ళు ప్రతిరోజు ఇంటింట రొట్టెలు విరుస్తూ ఉన్నారంట. నాలుగోది, మనము సహవాసం, అందరితో కలిసి అందరితో మాట్లాడి ఒకే మన పరిచయం తెలుసుకొని వాళ్ళతో సహవాసం ఉండడానికి ఈ 4 రీజన్స్ we come. So therefore we thank God for that. And today we want to welcome Brother Sizzle, Sister Missy and their son Ricky and Nora. ఈ నలుగురు, can you stand up 1 minute, brother? అందరూ, we want to see them and shall we just welcome them by clapping hands. Sister, you're welcome to this small fellowship, Aunty, and may God bless you. You'll really enjoy the presence of God and the word of God here. Please stand. Brother Sizzle is working in a CRPF, right? CRPF department. మన దగ్గర పోలీసులు ఎక్కువ కదా. So Alexander is the police department, brother CRPF, and Meghna Sudha is also from Air Force. Okay, and చాలా మంది we have a police background. We praise God. Okay, brother. So brother and all the family, they stay in Malkajgiri. I know this family almost 20 years అండి. 20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం బ్రదర్. ఎన్నో సంవత్సరాలు I regularly visited them, and ఈరోజు వాళ్ళు మన సన్నిధికి, దేవుని సన్నిధికి రావడం చాలా జరిగింది. సో బ్రదర్, we want to welcome you, sister. We will stand with you till the end అండి. So you will come, grow together, we will grow together and we will stand with you for everything. Amen. Amen. God bless you, brother. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. ఈరోజు నా అంశం ఏంటంటే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి. ప్రే ఫర్ వన్ అనదర్. న్యూ ఇయర్ లో మనం నేర్చుకున్న ఒక అంశం ఏంటంటే, ఒకరి గురించి ఒకరు మనం ఏం చేయాలి. వాట్ షుడ్ వి డూ ఫర్ వన్ అనదర్. ప్రియులారా, మనము మనుషులతో సమాధానంగా లేకుండా, మనుషులతో ప్రేమగా లేకుండా, మనుషులతో నెమ్మదిగా లేకుండా, మనుషులతో సహవాసంగా లేకుండా మనం దేవుణ్ణి మెప్పించగలుగుతామా అంటే, దేవుణ్ణి మెప్పించగలుగుతామా? మెప్పించలేదు. సో బ్రదర్, బైబిల్ ఒక వాక్యం ఉంది, నువ్వు చూసే నీ సహోదరునే నువ్వు ప్రేమించుకుంటే నువ్వు చూడని నీ దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు కదా పీటర్. మనం దేవునితో ఎంత సహవాసం ఇంపార్టెంటో మనుషులతో కానీ అంతే సహవాసం ఇంపార్టెంట్. ఆనంది గారు, నాకు మనుషులతో అవసరం లేదండి, ఎవరేమని అనుకోనివ్వండి, నేను మాత్రం దేవుని దృష్టిలో పెట్టుకుంటే ఇది మంచి సాక్ష్యం కాదు. మనుషులను కేర్ చేయను, మనుషులంటే నాకు అవసరం లేదు, రేపు నేను దేవుడి ముఖ్యాన్ని మెప్పిస్తాను, దేవుడిని తెలుసు నా హృదయం ఏంటో. మీకు ఎంతమందికి తెలుసలేదు కదా. దేవుని వాక్యంలో 3 ప్లేసెస్ లో రాయబడింది, యేసుక్రీస్తు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్చుండెను. సో చాలని మనకు దేవుని కృప అవసరమో, రెండవది మనుషుల కృప, మనుషుల దయ అవసరమే. శామ్యూయల్ గురించి రాశారు, బాలుడగు సమయలు, చిన్నవాడండి, ప్రాబ్లం 11-12 years. సమయలు చిన్న బాలుడగు సమయలు దేవుని దృష్టి ఎందును, యెహోవా దృష్టి ఎందును, మనుషుల దృష్టి ఎందును వర్ధిల్చుండెను. ఆ చిన్న వయసులో ఆయన దేవుణ్ణి ఎలా మెప్పించాడో, మనుషులను ఎలా మెప్పించాడో నాకు ఆశ్చర్యం ఉంది. Can you turn 1 Samuel chapter 2:24? చిన్న పిల్లోడండి, ప్రాబ్లం 11-12 years ఆయన ఏజ్. ఆయన దేవుణ్ణి మనుషులను ఇద్దరు ఎలా మెప్పించగలిగాడు, ఇప్పుడు నాకు అర్థం కాని ఒక విషయం. 1 Samuel 2:24. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, గమనించండి ప్రియులుగా. మీ బైబిల్ చూడండి. 1 Samuel chapter 2 verse 24. ఆ చిన్న పిల్లవాడు దేవుని ఏ రకంగా మెప్పించాడు ఒకసారి మనం గమనించినట్లయితే, ఇక్కడ రాయబడ్డది మీరు 26 అనుకుంటాం. 26, బాలులకు సమయలు ఇంకాను ఎదుగుచు యెహోవా దయందును ప్లస్ మనుషుల దయందును ఏం చేశాడంట, వర్ధిల్చుండెను. అక్కడ the boy Samuel, boy under 11 years,
లేకుంటే అండర్ 12 years లోపల ఉన్న వారిని బాలురు అంటారు కదా పీటర్. సో బాలుడన్న సమయంలో పిల్లల దేవుణ్ణి మనుషులను మెప్పించాడు. సో సీను మనకు దేవుని కృప అవసరము, రెండవది మనుషుల సహవాసము, మనుషుల దయకానికి మనకు అవసరం. అందుకే పోయిన వారు మనం January 1st మనం నేర్చుకున్నది ఏంటంటే డిసి గారు, ఒకటి మనం ఒకరినొకరు గౌరవించుకోవాలంట. బైబిల్లో రాయబడింది, మీరు ఇతరులను మీకంటే గొప్పవారిగా ఎంచి గౌరవించాలి. When we talk to somebody, brother Anand, we should think this person is greater than me. ఈ వ్యక్తి నాకంటే గనుడు, నాకంటే గొప్పవాడు, నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే క్యారెక్టర్లో, బిహేవియర్లో, ప్రవర్తనలో మంచి వ్యక్తిని, ఆ వ్యక్తిని భావించి మనం ఆ వ్యక్తితో గౌరవంగా మాట్లాడాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ మనం ఇస్తేనే వాళ్ళు మనకు గౌరవిస్తారు. సో ఫస్ట్ ఏ మనుషుడు కావచ్చు, వాళ్ళు మన నేబర్స్ కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు, చర్చ్ మెంబర్స్ కావచ్చు, ఎవరే కాదు ప్రతి మానవుని మనము గౌరవించాలనుకుంటున్నారు. పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఆనర్ ఆల్ మెన్, అందరినీ సన్మానించండి. పాత నిబంధన కాలంలో సిజల్ గారు తెల్లని వెంట్రుకలు గల వ్యక్తి లోపలికి వస్తే లేచి నిలబడి గౌరవించమని ఉంది. కానీ న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభు నేర్పించింది అందరినీ, ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లలతో సామాను సన్మానించి గౌరవంగా మాట్లాడాలి. రెండోది మనం పోయినసారి నేర్చుకునేది January 1st ఒకరికి ఒకరు మనం వందనాలు చెప్పుకోవాలి. We have to greet one another. పరిశుద్ధమైన ముద్దులతో ఒకరికొకరి మీద ఏం చెప్పుకోండి, వందనాలు చెప్పుకోండి అని పోయి నేర్చుకున్నాం కదా. We have to greet one another. మనం ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఫస్ట్ గుడ్ మార్నింగ్, లేకపోతే ప్రైజ్ ది లార్డ్, లేకపోతే గుడ్ ఈవినింగ్, నమస్తే అని మనం ఒకరినొకరు గౌరవం ఫస్ట్ విష్ చేసుకోవాలా. వస్తుందని ఆ వ్యక్తిని చూసిన వెంటనే ఎవరైతే ఫస్ట్ హలో చెప్తారో, ఎవరైతే ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తారో, ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ లార్డ్ చెప్తారో వాళ్ళకే దేవుడు కృపణిస్తారు. చెప్పించుకున్న వాళ్ళకి కానే కాదు. So we have to greet one another, we have to respect one another. ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తే ఇక్కడ సెక్రటరీపేట ఉన్న వ్యక్తి ఫోన్ లో సెల్యూట్ కొడతాడండి, ఎస్ సార్. సో we have to greet one another. మూడవది మనం నేర్చుకునేది ఏంటంటే ప్రియులారా, ఒకరితో ఒకరు సహవాసంగా ఉండాలి. We have to have a fellowship with one another. మనం ఒక్కరికి ఏం చేయలేము ప్రియులారా. We need people. మనకు మనుషులు అవసరం. We want different kind of people. మన నేచరే కాదు, వేరే వేరే వెరైటీస్ ఆఫ్ నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సహవాసం మనకు అవసరం. We need to have fellowship with one another. బైబిల్లో రాయబడింది ప్రియులారా, 3,000 మంది బాప్తిసం తీసుకున్నారంట పేతురు ప్రసంగం చేసిన తర్వాత పెంతెకోస్తు రోజున. ఆ 3,000 మంది ప్లస్ 120 మంది ఆ పెంతెకోస్తు దినం ముందు అక్కడ పైన కూడిన వాళ్ళు. ఈ 3,000 మంది వాళ్ళు ప్రతి రోజు అపోస్తుల బోధయందును, తర్వాత సహవాసమందును, మూడవది రొట్టె విరుచుట ఎందును, నాలుగవది ప్రార్థన ఎందును ఎడతెగక ఉన్నారంట ప్రియులారా. We need fellowship. మనకి every Sunday, every Thursday Bible study. We need to come, meet one another. ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు సిస్టర్, వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని ఎప్పుడన్నా మాట్లాడదాం. ఎవరన్నా బాగాలేనప్పుడు కలిసి వాళ్ళతో మనం వీళ్ళ ఫోన్ చేసి మాట్లాడదాం, పలకరించుకుందాం. ఒంటరిగా మనం ఏం చేయలేం. రేపు మనకి ఏమన్నా ఎక్కువ తక్కువ జరిగితే we want people to come. మన పెళ్లిళ్లకు కదా, మన కూతురు మన కొడుకుల పెళ్లిళ్లకు ప్రజలు రావాలి. రేపు మన ప్రభువులు నిద్రించి చనిపోయినప్పుడు పీపుల్ షుడ్ కమ్. మన సిక్ అయ్యి హాస్పిటల్ ఉన్నప్పుడు మనుషులు రావాలి. నాకు మనుషులు వద్దు, నాకు అవసరమే లేదు అనుకుంటే అది చాలా ప్రమాదం, చాలా డేంజర్. వి నీడ్ పీపుల్. అది మనం పెంచుకోవాలి. అది ఊరికే అందరూ ఊరికే రాలుకురా. మన వాళ్ళకి ప్రేమగా ఉండి, మనం సహవాసం ఉండి, వాళ్ళకి మనం పలకరించి, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం మాట్లాడి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు సిక్కున్నప్పుడు మనం వాళ్ళని దర్శించినప్పుడు, టుమారో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్ హ్యాపెన్, అప్పుడు అందరూ ఆటోమేటిక్గా మనకు వస్తారు. మనకు సహవాసం అవసరం. ఎవరు అనుకుంటే బొగ్గు, లేకపోతే ఈ బొగ్గులు వేస్తాం కదా, ఆ బాగా మండుతున్న బొగ్గులో నుంచి ఒక బొగ్గు తీసి పక్కన పెట్టండి, ఏమవుతుందంట, ఆరిపోయి బూడిద అవుతుందంట. తర్వాత గాలి వచ్చి ఆ బూడిద కొట్టుకుపోతుందంట.
వాళ్ళ నిప్పుగా ఉన్నది సపరేట్గా అయిపోయింది కాబట్టి ఆరిపోయి బూడిదైపోయింది, గాలి వచ్చి కొట్టుకుపోయింది. ఆ నిప్పు ఏది లేదు. అందరితో కలిసి ఉన్నప్పుడే మనకు ఆ బలము, ఆ యొక్క పవర్ ఉంటుందని. మనం ఒంటరిగా ఉండి మనం ఏమి చేయలేదు. మనం అది నేర్చుకున్నాము. నాలుగోది ప్రియుగా మనం ఏం నేర్చుకున్నామంటే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. మేము జనవరి 1 ఇవన్నీ నేర్చుకున్నామండి. ఐ రిపీట్. సో మనం ఒకరితో ఒకరు మనం సహవాసంగా ఉండాలంట ప్రియుగా. ఒకరితో ఒకరు మనం సమాధానం ఉండాలంట. బుక్ ఆఫ్ హీబ్రూస్ 12:14 ఒకసారి తీసుకున్నామండి. జస్ట్ అది చదివి విల్ గో ఫార్వర్డ్ అండి. హీబ్రూస్ 12:14. పన్నెండవ అధ్యాయం 14 వచ్చిన ప్రియుల హీబ్రూ రాసిన పత్రిక మనం నేర్చుకునేది పోయినసారి ఏంటంటే తీసిన తర్వాత నేను చదువుతాను. 12:14 చూసారా? అందరితో ఎలా ఉండాలా? సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా, లేకుంటే సమాధానం లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ప్రియులారా, చూసారా? ట్రై టు హ్యావ్ అ పీస్ విత్ ఎవ్రీవన్. అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ సమాధానము పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడంట. అందరితో సమాధానం ఉండాలంట ప్రియులారా. వాళ్ళకు మాకు గొడవ అయిందని మేము మాట్లాడము, అయిపోయిందేమో మనం మర్చిపోవాలి, సమాధాన పడాలి. వాళ్ళకు మాకు మాటలు లేవండి, మాట్లాడాలా. ఎంత చక్కగా రాయబడింది. మేము సమాధానం పడము అంటే పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూడలేమంట ప్రియులారా. మన ఈగో ప్రాబ్లం అంతా చంపేసుకోవాలా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈగో ప్రాబ్లం ఉండకూడదంట ప్రియులారా. సమాధాన పడాలంటే మాట్లాడాలి కదా. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి సమాధాన పడి కదా ప్రియులారా. అలా ఉన్నప్పుడు సో బైబిల్ రాయబడింది, మనం రేపు దేవుణ్ణి చూడగలుగుతాం. వీ కెన్ సీ గాడ్. మనం జనవరి 1 నేర్చుకున్న పిల్లలు ఎవరితో మనం గొడవ పడ్డామా, ఎవరితో కొన్ని ప్రాబ్లం ఉందా, ఈరోజు నుంచి మానేసుకున్నాం. వాళ్ళతో మాట్లాడటం, కాల్ చేసి మాట్లాడటం. నేను ఈరోజు నుంచి మీకు సమాధాన పడుతున్నానండి, నాకు ఏం లేదు, నా హృదయం ఏం లేదు అని చెప్పి మనకు సమాధానం పడతాం. నేను ఒకరోజు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నేను ఎవరెవరితో సమాధానంగా లేనో ఒక లిస్టు రాసుకున్నాను. 15 పేర్లు ఇల్లున్నాయి. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి స్వాధీనం క్షమాపణ అడిగినారా, వాళ్ళకి సమాధాన పడ్డారు. సో మనం దాన్ని క్లియర్గా ఒకరితో ఒకరు మనం ఇవన్నీ లేకుండా పరలోక రాజ్యంలో వెళ్ళలేమో, దేవుని కానీ చూడలేమంట. 5వది మనం నేర్చుకున్నది ఒకరిని ఒకరు మనము క్షమించుకోవాలి. యేసుప్రభు అంటాడు కదా, పరలోక ప్రార్థన నేర్పించిన తర్వాత లాస్ట్కి ఏమంటాడు, మీరు ఇతరులను, మీ సహోదరుల పాపములను, తప్పులను క్షమిస్తే మీ పరలోక తండ్రి మీ పాపములను క్షమిస్తాడు. మీరు క్షమించకపోతే మీ పాపములను పరలోక తండ్రి క్షమించడు. షాల్ యు గాట్ మై పాయింట్? మనం ఎన్ని పాపాలు చేసాం. నేనైతే చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు ఏదో ఒక రకంగా తెలుసో తెలియకుండా పాపాలు చేస్తానే ఉన్నాను. దేవుడు తక్షణమే నేను అడిగిన వెంటనే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మనం చేసిన పాపాలు ఒప్పుకున్నప్పుడే దేవుడు క్షమిస్తాడు, ఒప్పుకోకుండా క్షమించాడు. ఆయన ఒప్పుకున్న వెంటనే నా పాపాలు క్షమించాడు. కాబట్టి రేపు నా పట్ల ఎవరన్నా తప్పులు చేస్తే నేనేం చేయాలంట, వారిని క్షమించాలి. అదే మనసులో పెట్టుకొని మాట్లాడకుండా, ఒకే ముఖం మార్చుకొని ఎడాపెడ ముఖం వేసుకొని మాట్లాడకుండా ఇటుంటే పిల్లలు నాకు అది ఆశీర్వాదక కదంట. సమాధాన పడాలా, క్షమించుకోవాలా. దేవుడు మనకి మనకు వాక్యం నేర్పిస్తుంది కదా. ఏదో కొన్ని విషయాలు జరిగినాయి, మర్చిపోవాలా. దాని తర్వాత ప్రియుల మనం నేర్చుకున్నది ఇంకొక విషయం ఏంటంటే, ఒకరికొకరు మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం అంటే అర్థం ఏంటి? షోయింగ్ హాస్పిటాలిటీ. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కనీసం ఒక గ్లాస్ కూర్చోబెట్టి వాళ్ళు మంచిగా మాట్లాడితే ఏమైనా డబ్బు ఖర్చు అవుతుందా?
గ్లాస్ ఆఫ్ వాటర్ ఏమైనా మనకు నష్టం అవుతుందా? కప్ ఆఫ్ టీ. రండి బ్రదర్, రండి కూర్చోండి, గౌరవంగా మాట్లాడాలి. పరిశుద్ధాత్మ 9 ఫలాల్లో ఒక ఫలం ఏంటంట? గుడ్నెస్, లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, మంచితనము. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కప్ ఆఫ్ టీ, కప్ ఆఫ్ వాటర్, ఎండాకాలం అయితే కొన్ని చల్ల నీళ్ళు, కొద్దిగా జ్యూస్, లంచ్ టైం అయితే మా బ్రదర్ తినిపోండి, సిస్టర్ గారు తినిపోండి. అబ్రహాము, ఆయన దగ్గర 3 వచ్చారంట, 3 దేవదూతలు వచ్చారంట. చాలా మంది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని అంటారు, కొంతమంది దేవదూతలు అంటారు. వీళ్ళున్నట్టు ఆ 3 వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ప్రియులరా, 6 కేజీల పిండి. 1 కేజీకి ఎన్ని రొట్టెలు వస్తాయి ప్రియులరా? జయంతి ఎన్ని వస్తాయి? 1 కేజీ రొట్టెలు 10 వస్తాయా? ఏంటి? 25 రొట్టెలు. 6 కేజీలకు ఎన్ని రొట్టెలు రావాలా? ఒక 100 అయినా వచ్చా? 3కి ఎన్ని రొట్టెలు తీశారంటేనా? 100 రొట్టెలు, 6 కిలోల పిండి ప్రియులరా. ఒక దూడ మంచిగా ప్రిపేర్ చేసి వాళ్ళ ముగ్గురు ముందు పెట్టారంట ప్రియులరా. సారా కలిసి వాళ్ళు తృప్తిగా తిని చూసారు. అంతగా ఆత్మీయ ఎవరు మన ఇంటికి వచ్చినప్పుడు షో హాస్పిటాలిటీ, ఒకరికొకరు మనం ఆత్మీయంగా. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు. ఇప్పుడు అది క్యాన్సల్ కావాలా? ఇప్పుడు ఏమనాలా సునీత గారు? మీ ఇంటికి వచ్చినప్పుడు నేనే తెస్తా, మా ఇంటికి వచ్చినప్పుడు నేనే ఇస్తాను. పోయిసారి నేను చెప్పాను కదా, మనము ఎంతమందిని ఈ రోజు వరకు డిన్నర్కి లంచ్ పిలిచాము? మనం ఎంతమంది రోజు తిన్నాం? డిన్నర్ లంచే కాదు, ఏదైనా ప్రియులరా మనం వాళ్ళ నుంచి ఎంత పొందాము, మనం ఎంత చేసే వాళ్ళకు ఒకసారి ఆలోచించండి కదా ప్రియులరా. బైబిల్లో ఆతిథ్యం ఇవ్వాలని ఉంది కదా, ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోవాలని ఉంది కదా. ఏమని బైబిల్ ఉందంటే ప్రియులరా, ఇతరులు మీకు ఏం చేయాలనుకుంటున్నారు మీరు మొదట వారికి అది చేయండి. యూ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కాల్ మీ ఫర్ డిన్నర్, ఐ షుడ్ కాల్ దెమ్ ఫర్ డిన్నర్. I want brother Anand to say hello to me, I should say hello to him. నాకు ఆయన హలో చెప్పలేదే, నేను చెప్పకుండా ఆయన ఎందుకు చెప్తాడయ్యా? బైబిల్ ఆ రూల్ లేదు కదా, ఆయన్ని చెప్పాలని, ఫస్ట్ నేను చెప్పాలని ఉంది కదా. సో ప్రియులలో ఒకరికొకరు మనం ఆతిథ్యం ఇచ్చుకోవాలి. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వారిని మంచిగా గౌరవంగా ప్రేమగా మన ఇంటికి వచ్చిన వారిని మనం ఎప్పుడే కానీ ప్రియుల అవమానపరిచి అప్పుడు మాట్లాడమే కాకుండా ఆతిథ్యం ఇచ్చి పంపాలి. దాని తర్వాత ఐ థింక్ లాస్ట్ టైం నేను చెప్పిన ఇంకొక వాక్యం ఏంటంటే, ఒకరితో ఒకరు మనం మనసు కలిగి ఉండాలి. దుఃఖపడు వారితో దుఃఖించండి, ఏడ్చు వారితో ఏడవండి, సంతోషించు వారితో సంతోషించండి. ఎవరికైనా బాగాలేదంటే ప్రియులరా మన వారితో పాటు మనం దుఃఖించాలి. అయ్యో ఆ పిల్లలకు బాగాలేదంట, ఆ సిస్టర్ గారికి బాగాలేదంట, మనం వాళ్ళతో ఆల్మోస్ట్ వాళ్ళతో పాటు మనం ఇన్వాల్వ్ కావాలి. సో ప్రియులరా, దుఃఖించే వారితో మీరు దుఃఖించండి, ఏడ్చు వారితో మీరు ఏడవండి, నవ్వే వారితో ఆనందించే వారితో. ఎవరిదైనా బర్త్డే, ఎవరిదైనా పెళ్లి, ఎవరిదైనా వారితో పాటు మనం సంతోషించాలంటే వెళ్ళాలంటే వీ షుడ్ రిజాయిస్ విత్ దెమ్, వీ షుడ్ ఎంజాయ్ విత్ దెమ్. లేదా ఎవరికైనా సిక్ ఉంది, లేకపోతే ఎవరైనా ఇంట్లో డెత్ అయిపోయింది, లేకపోతే ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, మనం కానీ వాళ్ళతో కొద్దిగా దుఃఖపడాలంట. మనం కానీ వాళ్ళతో కొద్దిగా వేదన పొందాలని దేవుడు వాక్యంలో రాయబడ్డారు కదా. రోమా 12:16 చూద్దామంటే ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 12:16. Chapter 12, verse 16. ఏముంది ప్రియులరా? ఏడ్చు వారితో ఏడుడి, ఒకరినొకడు మనసు కలిగి విండుడి. అది 14 అంటాడు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు
మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. సో ప్రియులరా, నా చివరికి మనం పోయిన 2 వారాల క్రితం నేర్చుకుంటుందంటే ప్రియులరా, సంతోషించు వారితో మనం సంతోషించాలి. ఎవరికో వీసా దొరికింది, లేకపోతే ఎవరికో పాస్ అయ్యారు, ఎవరికో మంచి జాబ్ దొరికింది, ఎవరికో మంచి ప్రపోజల్ సెట్ అయిపోయింది, ఎవరికో మంచి పాస్ అయ్యారు. సో మనకు తెలిసిన చాయిస్ ఎవరో బాగాలేదు, ఎవరో సిక్ అయ్యారు, యాక్సిడెంట్ అయింది, ఎవరికో బాగలేదు, వాళ్ళు చనిపోయారంట, వాళ్ళతో పాటు మనం దుఃఖించాలంట. మనం ఒకరి పట్ల ఒకరు ఎన్ని కలిగి ఉండాలి. నెంబర్ 1, మనం ఒకరిని గౌరవించుకోవాలి. గుర్తుపెట్టుకుందాం ప్రియులరా, ఈ రోజు నుంచి నెక్స్ట్ టైం ఏ వ్యక్తిని చూసినా ఈయన నాకంటే గనుడు అని చెప్పి గౌరవంగా మాట్లాడాలి. రెండోది మనం నేర్చుకునేది ఒకరికొకరు మనం వందనాలు చెప్పుకోవాలి. వీ హావ్ టు విష్ వన్ అనదర్. మనమే ఫస్ట్ విష్ చేయాలి. ఇక్కడ ఉన్న అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్న ఇక్కడికి రావాలి, ఇక్కడ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ రావాలా, ఇక్కడ రావాలా, ఒకరికొకరు కలవాలా, మనం ఉన్న ప్లేస్ మూవ్ కావాలా. వీ హావ్ టు మీట్ వన్ అనదర్. వీ హావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. వాళ్ళే వచ్చి మనకు హలో చెప్పాల్సిన అవసరం లేదు. మనం కానీ వీళ్ళు వాళ్ళకు చెప్పాలా లేదా? లేకపోతే మనం ప్రభులో ఉద్యోగాలుగా ఉండము. వీ డోంట్ గ్రో, వీ బికమ్ సెల్ఫిష్. ఇన్ని సంవత్సరాలు మనం దేవుని వాక్యాన్ని విని అంత శూన్యం అయిపోతుంది. ఒకరికొకరు వందనాలు చెప్తాం, మనమే పోయి హలో చెప్తాం, మనమే పోయి హాయ్ చెప్తాం. మూడవది ప్రియురా, మనం ఒకరితో ఒకరు సహవాసం. ప్లీజ్ యువర్ పాయింట్. రైట్, వెల్కమ్ మంజు. సో ఒకరితో ఒకరు మనం సహవాసం కలిగి ఉంటారు. వీ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్. ప్రతి సండే రావాలి, ప్రతి థర్స్డే బైబిల్ స్టడీకి రావాలి. దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు. అన్ని ప్రియుల బైబిల్ స్టడీకి సహవాసం ఉందాం ప్రియుల. మనం దేవుళ్ళు ఎదగాలంటే ఒకరితో ఉంటే ఎదగలేము. ఒకరికొకరు మనం కలవాలి, ఇలాంటి వాక్యాలు వినాలా. సండే ఒకసారి ఐ అప్రిషియేట్ వినోద్. హీ కమ్స్ ఆల్ ద వే. ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ద లొకేషన్? హైటెక్ సిటీ తర్వాత he comes all the way Thursday, Sunday. So Shali will come all the way from Kaupur. They come from Shapur. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇంత దూరం నుంచి బైబిల్ స్టడీకి బ్రదర్ మా సిస్టర్ డిసి వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ మల్కాజ్గిరి. ఇంత ఉన్నప్పుడు మనం అంత దగ్గర ఉండి మనం రాకపోతే అది మనకి సావాసం ఉండదు. థర్స్డే బైబిల్ స్టడీ, ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. సండే ఆరాధన ఉంటుంది. మిస్గా అవుతుంది. ఏదేమైనా మీకు ఎంతమందికి తెలుసలేదో, 6 రోజులు మీరు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి అంటే నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి రండి అని సంఖ్యాకాండంలో రాయబడి, బుక్ ఆఫ్ నంబర్స్ లో రాయబడి. ఆదివారం ఎలాంటి పరిస్థితుల్లో వి షుడ్ నాట్ ఎర్న్, ఎలాంటి పరిస్థితుల్లో డబ్బు సంపాదించకూడదు, ఎలాంటి పరిస్థితుల్లో జాబ్కి వెళ్ళకూడదు. మన బాస్ కి చెప్పాలా, ఐఎమ్ క్రిస్టియన్ సార్, నాకు సండే హాలిడే కావాలి. ఐ వాంట్ టు గో టు మై చర్చ్, ఐ వాంట్ టు వర్షిప్ గాడ్. నాకు వారమంతా దేవుడు చేసిన మేలుని బట్టి థ్యాంక్స్ చెప్పాలా. నేను, నా భార్య, నేను, నా పిల్లలు ఆ రోజు ఎంజాయ్ చేయాలా. దేవుడే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. మనం కానీ 7వ రోజు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎంత చుట్టాలు వచ్చినా, ఎంత బంధువులు వచ్చినా, ఎంత బిజీగా ఉన్న పిల్లలు దేవుడి సన్నిధికి మనం రావాలని బ్లెస్సింగ్. లేకపోతే వీ లూజ్ అవర్ బ్లెస్సింగ్. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినమందు ఏం చేశాడంటే, ఒక వ్యక్తి వెళ్ళి కట్టె నేర్పడానికి వెళ్ళాడంట. అది వచ్చి మోషకి చెప్పారంట. మోష ఆయనను పిలిపించి ఏం చేశారు ప్రియులరా? రాళ్ళతో కొట్టి చంపేశారు. యూ డోంట్ డిజర్వ్ మ్యాన్ టు లివ్. నేను దేవుడు ఇంత బ్లెస్ చేసి 6 రోజులు నీకు తిండి, బట్ట, డబ్బు, ఆరోగ్యం, భార్య, భర్త, పిల్లలు, మంచి ఇల్లు, 3 పూటలు అంత ఆహారం ఇచ్చి ఇంత చేస్తే 7వ రోజుగా నువ్వు పోయి సంపాదించడానికి ట్రై చేస్తావా? ఏమైతే తెలుసా అండి, ఈ 6 రోజులు సంపాదించింది, ఈ 7వ రోజు మనం వెళ్ళామనుకోండి, ఈ 6 రోజులది, ఈ 7వ రోజు మొత్తం లూస్. సో 6 రోజులు యూ వర్క్, 6 రోజులు యూ డూ యువర్ బిజినెస్, 6 రోజులు యూ గో టు యువర్ కాలేజ్. But one day, Sunday,
Because we worship God on Sunday because Jesus rose again on Sunday. So we come and we worship the Lord. So ప్రియులారా, సహవాసం ఉండాలి, ఒకరికొకరు సమాధానం ఉండాలి. ఒకరితో గొడవలైనయా సమాధానం పడాలి. అదే మనసులో పెట్టుకుంటే మనకే అనారోగ్యం, మనకి హెల్త్ పాడైంది, మనకి మైండ్ అంతా డిస్టర్బ్. ఇన్ని సంవత్సరాల వాక్యం మనం స్టోర్ చేసుకున్నట్టు వేస్ట్ అయిపోతుంది. కన్నడలో ఒక సామెత ఉంది, ಹರಿಯುವ ನದಿಯಲ್ಲಿ ಹುಣಸೆಹಣ್ಣು ತುಳಿದಂಗಂಟ, పారే నీళ్ళల్లో చింతపండు కడిగినట్టుంటుందంట. ఎందుకు? ఇన్ని సంవత్సరాల వాక్యం ఇది ఉండి లాస్ట్కు వేరే సమాధానంగా లేకుండా ఉంటే మనకే ప్రాబ్లం క్లియర్. దాని తర్వాత ఒకరినొకరు క్షమించుకోవాలి. అది ఎంత తప్పే కాదు. యేసుక్రీస్తు ఎన్నో పాపాలు క్షమించాడు, మనం ఒకరినొకరు క్షమించుకోవాలి. ఐదవది, ఒకరికొకరు మనం ఆతిథ్యం. ఎనీబడి కమ్స్ టు హోమ్ వీ హావ్ టు రెస్పెక్ట్. కొన్నిసార్లు వాళ్ళని పిలిపించి, మరి ముఖ్యంగా మనం వాళ్ళని పిలిపించి, బ్రదర్ మా ఇంటికి రండి, ఈరోజు లంచ్కి రండి, డిన్నర్కి రండి, ప్లీజ్ హ్యావ్ విత్ us అని పిలిపించి మరీ మనం ఆతిథ్యం చేస్తే ఇంకా అది మనకు చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. తర్వాత సంతోషించే వారితో మనము సంతోషించాలి, ఏడ్చే వారితో ఏడవాలి, దుఃఖించే వారితో మనం. ఈరోజు హాఫ్ అన్ అవర్ మనం టుడేస్ లెసన్, ఒకరికి ఒకరము ప్రార్థన చేసుకోవాలి. ప్రే ఫర్ వన్ అనదర్, రెస్పెక్ట్ వన్ అనదర్, గ్రీట్ వన్ అనదర్, హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్, హ్యావ్ పీస్ విత్ వన్ అనదర్, ఫర్గివ్ వన్ అనదర్, హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. అండ్ టుడేస్ లెసన్, ప్రే ఫర్ వన్ అనదర్. మనం ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. అందరు తీసుకుందామా? యాకోబు పత్రిక, the book of James, next to Hebrews. అందరు తీసిన తర్వాత నేను చదువుతానండి. యాకోబు పత్రిక, బుక్ ఆఫ్ జేమ్స్, చాప్టర్ 5 verse 30. అందరు చూసుకుందామా మన బైబిల్లో? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దాని తర్వాత చూడండి, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు. తర్వాత ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని ప్రార్థన విజ్ఞాపన మనపూర్వకమైనదైతే బహు బలము గలదై ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ రాయబడ్డది, ఇఫ్ ఎనీబడి ఈస్ అఫ్లిక్టెడ్, if anybody is suffering, let him pray. Sheila, Bible says, if anybody is suffering, financial problem, భార్య భర్తల మధ్య ప్రాబ్లం, చదువులో ప్రాబ్లం, లేదా ఇంట్లో మిస్అండర్స్టాండింగ్, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడే ప్రార్థన. ఇవి అందరూ చెప్పుకోండి, బ్రదర్ నాకు మా మిస్అండర్స్టాండింగ్ ఉంది, ప్రేయర్ చేయండి, నాకు మస్తు అప్పులు ఉన్నాయి, ప్రేయర్ చేయండి. ఇవి మనం ప్రార్థన చేసుకోవాలి. ఎవరిది వాళ్ళదేది, వాళ్ళకే ప్రార్థన చేసుకోవాలి. మనం ఈ ఎందుకు పోయి బ్రదర్ నాకు ప్రేయర్ చేయండి అడగకూడదమ్మా. ఎస్, ఆత్మీయంగా నేను ఎదగాల. ఐ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ, ప్రే ఫర్ మీ. ఐ వాంట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్, ప్రే ఫర్ మీ. నథింగ్ రాంగ్. కానీ మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మన పర్సనల్ ప్రాబ్లమ్స్ వేరేటోళ్ళకి చెప్పి ప్రార్థన చేయమని అడగకూడదు. ప్రియులారా, ఇక్కడ బైబిల్ లేకుంది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడే ప్రార్థన చేయాలంట. మనం వేరేటోళ్ళ మీద వేసి మనం ప్రార్థన చేయకుండా మనం ఇంట్లో కూర్చొని మనం మోకాలకుండా దేవుని ముందు అడగకుండా వేరేటోళ్ళకి 1000 రూపాయలు పంపి మీరు ప్రేయర్ చేయండి అంటే, ప్రియులారా, అది పద్ధతి కాదు. ఈ రోజుల్లో అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు,
టైం దొరకదు, పొద్దున పోతారు సాయంకాలం వస్తారు, కొంతమంది రాత్రులంతా పగలంతా పడుకుంటారు, వాళ్ళకి ప్రేయర్ చేసుకునే టైం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫర్ ఎవరికో ఒక 1000 రూపాయలు 2000 పంపి ప్లీజ్ ప్రే ఫర్ మీ దిస్ పాయింట్స్ అని చెప్పి ప్రియులరా, వాళ్ళు అస్సలు వాళ్ళ జీవితంలో మోకాళ్ళు అందరూ దేవుడితో కావాల్సి ఉండదు. They always expect people to pray for them. That is not the పద్ధతి. ఇక్కడ రాయబడింది, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడే ప్రార్థన చేయవలశాలిని. రెండవది, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా ఏం చేయాలా? కీర్తనలు పాడవలను. If anybody is happy, if anybody is cheerful, let him sing psalms. ఒక మంచి సాంగ్ బుక్ తీసుకోండి ప్రియులరా, దేవుడిని స్తుతిస్తున్నాం, ఫ్యామిలీలో కూర్చున్నాం, ఒక ఇంగ్లీష్ పాట, తెలుగు పాట, జస్ట్ వర్షిప్ వేసిన పాటలు చాలా బాగుంటాయి. ఆరాధించుకుందాం, పాటలు పాడి దేవుడిని గనపరుచుకుందాం. ఎందుకంటే పరలోకంలో మనకు ఉండేది కేవలము స్తుతి, ఆరాధన. బైబిల్ స్టడీ అసలు ఉండదు. మూడవది, మీరు ఎవడైనా రోగి ఉన్నాడా, అతను సంఘపు పెద్దలను పిలిపింపవలను. ఎవరికైనా సిక్ అయ్యారా, ఎవరికైనా అనారోగ్యం ఉందా, ఎవరికైనా జ్వరం ఉందా, ఎవరైనా యాక్సిడెంట్ అయిందా, అప్పుడు మనం సంఘం పెద్దలు, బ్రదర్ మా మిసెస్ కు బాగాలేదు, బ్రదర్ మా హస్బెండ్ కు బాగాలేదు, బ్రదర్ మా సిస్టర్ కు బాగాలేదు, కెన్ యూ కమ్ అండ్ ప్రే. ఇది ఒక బిలీవర్ సిక్ అయితే చేయవలసింది. మనం పెద్ద పెద్ద హీలింగ్ మీటింగ్స్ కూర్చోవాల్సిన అవసరం లే. ఇది అన్యులకండి. ఈ పెద్ద పెద్ద మీటింగ్స్ అవుతుంటాయి కదండి, హీలింగ్ ప్రేయర్ మీటింగ్, ఏదో పెద్ద బోర్డు వేసుకుంటారు, హీలింగ్ ప్రేయర్ మీటింగ్. ఇదంతా మనకు కాదు, ఇది అన్యులకు, ప్రభువును నమ్మని వాళ్లకు, నాన్ క్రిస్టియన్స్ కి. మరి క్రిస్టియన్స్ ఏంటి? క్రిస్టియన్స్ ఒక సంఘానికి కట్టబడ్డారు కాబట్టి ఆ సంఘం పెద్దలను, పాస్టర్లో సేవకులను పిలిపించి, బ్రదర్ మేము బాగాలేదు, మా హస్బెండ్ బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, మా బాబు సిక్ అయ్యాడు, కెన్ యూ కమ్ అండ్ ప్రే. మనం రిక్వెస్ట్ చెయ్యాలి. అడగండి అమ్మగానే అమ్మ అన్నం పెట్టదు అన్నట్టుగా బైబిల్ ఏముంది, అడుగుడి మీకు. మనం అడగాలి, ఆ సంఘ పెద్దలు పిలిపించాలా. పాస్టర్గా మేము ఉన్నాం కాబట్టి ఓకే, ప్రతి దానికి మేము స్టాండ్. మేము దేవుడు వాళ్ళు ఎందుకు అనుకున్నాడు? ఈ సేవ నిమిత్తం ఎన్నుకున్నాడు కాబట్టి. బాగాలేకున్నా మాకు ఒక్క మాట చెప్పి, బ్రదర్ మేము బాగాలేము, కెన్ యూ కమ్ అండ్ ప్రే. బైబిల్ సేస్ వాళ్ళు వెళ్ళి నూనె రాసి, ప్రియుల మళ్ళా చాలా చెప్తున్నాను, నూనెలో పవర్ ఉండదు, అది కొబ్బరి నూనెనే. ఆయిల్ ఏం పవర్ ఉంటుందండి? యేసుప్రభు రక్తంలో పవర్, కానీ ఆయిల్ ఏం పవర్ ఉంటుంది? కాకపోతే పాత నిబంధన కాలంలో నూనె అనేది అభిషేకానికి సాదృశ్యము. మోషే అహరోను తల మీద నూనె పోసి, నేను నిన్ను యాజకునిగా నియమిస్తున్నాను. ఆయిల్ ఇస్ అ సింబల్ ఆఫ్ అనాయింటింగ్. శామ్యూయేలు ఆవు కొమ్ములో నూనె తీసుకుని దావీదు తల మీద పోసి, దేవుడు నువ్వు రాజుగా నియమిస్తున్నాడు. ఆయిల్ ఇస్ అ సింబల్ ఆఫ్ అనాయింటింగ్, అంతేగాని ఆయిల్ లో పవర్ లేదు. మంచు చాలా మంది ఆయిల్ బాటిల్ కొనుక్కుంటారు కదా ప్రియులరా, 100 రూపాయలకు అమ్ముతారు. మనలో కానీ పోయి అది కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఆయిల్ రాసుకొని ప్రేయర్ చేసుకుంటారు. ఆయిల్ ఏం పవర్ ఉందండి? అక్కడ ఎంత చక్కగా బాగా రాయబడింది, సంఘపు పెద్దలు వచ్చి నూనె రాసి ప్రార్థన చేయలను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మంచు విశ్వాసము. ఎంతమందికి యేసుప్రభు ఆయిల్ పెట్టి రాసి ప్రేయర్ చేశాడా? కొంతమందిని చేయి పెట్టకుండానే వాళ్ళ తల మీద నోటి మాటకు దెయ్యాలను స్వస్థపరిచాడు. జీసస్ తల మీద చేయి పెట్టింది చాలా రేర్. He said దెయ్యాలు వెళ్ళిపోయి. He said let there be healing. ప్రతిదానికి యేసుప్రభు నూనె వాడలేదు కదా. సంఘపు పెద్దలు, నేను ఎవరైనా ఇంటికి వెళ్ళి ఎవరైనా నన్ను పిలిచి బ్రదర్ మాకు బాగాలేదన్నప్పుడు నేను వెళ్ళి జస్ట్ నూనె రాసి ఆ వ్యక్తి గురించి ప్రేయర్ చేయాల. విశ్వాస సహితం. ఇక్కడ నూనె ఉన్నా విశ్వాసం లేకపోతే హీలింగ్ సరే. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ప్రభువుని లేపుతాడు. అసలు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ. మీకు తెలుసలేదు ప్రియులరా, కొన్ని రోగాలు మనం చేసిన పాపాలను బట్టి వస్తాయి. అందుకే చూడండి ఆ వాక్యం ప్రియులరా, 16వ వచనం ఒకసారి చూడండి అందరూ. మీ పాపములను ఒకరికొకడు ఒప్పుకొనుడు, ఎందుకు? మీరు స్వస్థ పొందినట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన. చూసారా ప్రియులరా, ఇట్ ఈస్ ఇక్కడ ఒకరికొకరు ప్రార్థన చేయండి అనేది ఏ కనెక్షన్ లో? మీరు రోగులై ఉన్నప్పుడు మీకు స్వస్థత పొందాలంటే మీరేం చేయాలా? ఒకరికొరకు ఒకరు మీరు
ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ఇద్దరిని స్వస్థపరిచి ఒక మాట అన్నాడండి, ఇక వర్స్ట్ గా కాకున్నట్లు వెళ్ళి పాపము చేయి. కొన్ని పాపాల వల్ల బ్రదర్ సుజల్ గారు మనకు కొన్ని రోగాలు రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంట, వీళ్ళరా మనం సంఘం పెద్దలను పిలిపించుకొని, ప్రతిదానికి సంఘం పెద్ద ఉండదు, దొరకడు కాబట్టి మనం ఏం చేయాలంటే శశి గారు, ఎవరిలో మన ఇంటి దగ్గర మంచి విశ్వాసం ఉంటే, బ్రదర్ కెన్ యు కమ్ అండ్ ప్రే, వాళ్ళు వచ్చి మనకు ప్రార్థన చేస్తే బైబిల్ రాయబడింది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థ. సో అప్పుడు అంటాడు ప్రియురా, మీరు స్వస్థ పొందినట్లు ఒకరికొకరు మీరు ప్రార్థన చేసుకోండి. సో ప్రియురా, నెక్స్ట్ టైం ఎవరైనా సిక్ ఉన్నారు అని తెలిస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. యేసుప్రభువు ఒక మాట అంటాడు, నేను తిరిగి వచ్చినప్పుడు గొర్రెలను మేకలను వేరు చేసినట్లు నేను నీతిమంతులను అనీతిమంతులను వేరు చేసి, నీతిమంతులతో అంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారులారా రండి, భూమి పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోండి. ఎందుకు? నేను ఆకలి ఉన్నప్పుడు నాకు ఆహారము ఇచ్చాను, నేను బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చాను, చెరసాలలో ఉన్నప్పుడు నాకు మీరు నన్ను దర్శించాను, నేను రోగిని ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను కలిశాను. వీళ్ళు అంటారంటే ఎప్పుడు ప్రభావ ఎప్పుడు వచ్చాము మేము? అప్పుడు యేసుప్రభువు అంటాడా, బీదలైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి అది మీరు నాకు చేశారు. ఎవరైనా సిక్కున్నారంటే పిల్లరా మనం వెళ్ళాలంట, వెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేయాలి. సో గుర్తుపెట్టుకుందాం ప్రియులరా, మనము అందరు నడకూడదు, నాకు ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి. ఫస్ట్ మనం ప్రార్థన చేసుకోవాలి. మనం చేసుకుంటూ వేరే వాళ్ళని ప్రార్థన చేయండి, అది వాక్యం ప్రకారం కరెక్ట్ కాదు. బ్రదర్ నేను మంచిగా చదవాలా, నేను ఎగ్జామ్లో పాస్ కావాలా, ప్రేయర్ చేయండి అని మనం అడగడంలో ప్రియులు తప్పేం లేదు. కానీ మనం చదువుకోకుండా, నేను ప్రిపేర్ కాకుండా నాకు బ్రదర్ ఆనంద్ గారు మీరు నా కొరకు ప్రార్థన చేయండి అంటే అది కరెక్ట్ పద్ధత? నేను అనుకుంది ప్రిపేర్ కావాలి కదా, కూర్చొని రాత్రి పగులు చదువుకొని దెన్ ఐ కెన్ ఆస్క్ బ్రదర్ కెన్ యు ప్రే ఫర్ మీ. సో ఆయన ప్రార్థన నా ప్రయత్నము, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు మీ. నేను ప్రయత్నం చేయకుండా అందరూ పట్టుకొని ఈ రోజుల్లో ప్రియులు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మంచి మంచి బిలీవర్స్ ఎన్నో సంవత్సరాలు ఎన్నో మందిరానికి వెళ్ళిన వాళ్ళు మాట్లాడితే ఎవరైనా కలుస్తే చాలు ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయలేదు, అందుకే నాకు ఇది దొరకలేదంట. మన ప్రాబ్లం మనమే గట్టిగా ప్రార్థన చేసుకోవాలి, వేరే వాళ్ళు గట్టిగా ప్రార్థన చేయడం ఏంటి? ఒకరోజు ఒక సిస్టర్ అంటుంది, గట్టిగా ప్రార్థన చేయండి, మా పాపకు మంచి అబ్బాయి దొరకాలా, మీ పాపకు దొరకబట్టి నువ్వు గట్టిగా ప్రార్థన చేయండి, నేను చేయాలమ్మా. ఇక్కడికి మన అందరూ వెళ్ళిపోయి చేయడమ్మా, ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి ప్రేయర్ చేయండి. బైబిల్ రాయబడింది, సిక్కున్నప్పుడు యూ కెన్ ప్రే ఫర్ వన్ అనదర్. ఏ కనెక్షన్ లో రాయబడ్డది? మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు మీరు ప్రార్థన చేయండి. నేను వాలంటీర్గా ప్రేయర్ చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఊరికి అడిగిపించుకొని ప్రార్థన చేయించుకోవడం అది కరెక్ట్ బైబిల్ ప్రకారం కాదు. ఎందుకంటే ప్రతి వారు తమ ఆత్మలకు జవాబుదారు. ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్ ఫర్ హిమ్సెల్ఫ్. వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు దేవుడి ముందు అడగల. ఒక వ్యక్తి ప్రియులరా ప్రార్థన చేసిన వెంటనే ఇంకొక వ్యక్తికి స్వస్థత కలిగిన విషయాన్ని చూసుకుందామండి. ఆదికాండం 20వ అధ్యాయం. ప్లీజ్ టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 20. ఇక్కడ అబ్రాహాము తన భార్య సారా వీళ్ళిద్దరు ఒక పట్టణానికి వెళ్తారండి. వాళ్ళు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసండి? అందరం తీసుకుందాం ప్రియులరా. చాప్టర్ 20 ఫ్రమ్ వర్స్ 1 ఆన్వర్డ్స్. దేవదనం గట్టిగా చదవండి బ్రదర్. 20వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును సూర్యునకును మధ్య ప్రదేశంలో నివసించి, అందరూ వినండి దేవదనం చదువుతున్నప్పుడు, నివసించి గిరారులో కొన్నేళ్లు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి
ఈమె నా చెల్లెలని చెప్పును గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాన్ని పిలిపించి తన ఇంట చేర్చుకును. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడు అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతమచ్చేదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరి ఈమె కూడా అతడు నా అన్నాని అనను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తున్నాను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేస్తున్నానని నేను ఎరుగుతును. మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించుకుని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారంలో నిత్యముగా చచ్చదురని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులని వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులా భయపడిరి. అబీమెలెకు అబ్రహాముని పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి, నా రాజ్యం మీదికి నీ మహాపాతకము తెప్పించుకున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యం నాకు చేస్తువని అతనితో చెప్పాను. మరి అబీమెలెకు, నీవేమి చూసి ఈ కార్యం చేస్తున్న అబ్రహాము అడుగుగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రం లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపదు అనుకుని చేస్తుంది. అంతేగాక ఆమె నా చెల్లెలను మాట నిజమేనా? ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా ఇంటి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్టు చేసినప్పుడు నేను ఆమెను చూసి, మనము పోవు ప్రతి స్థలమందు దేవుడు నా సహోదరుడు అని నన్ను గుర్తు చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఏది నేను చెప్పుతున్నాను. అబీమెలెకు గొర్రెలను, గొడ్లను, దాసులను, జనులను రప్పించి అబ్రహాముకి ఇచ్చి తన భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించాడు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసులను బాగు చేసెను. వారు పిల్లలను కలిగి ఎలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. చూసారు ఇక్కడ అబ్రహాము శారా ఒక ప్రాంతానికి వెళ్ళారు పిల్లరా. ఆ రాజు ఆ యొక్క శాలను చెరబట్టుకుని, ఆ రోజుల్లో ఆ సాంప్రదాయం ఏంటంటే ఎవరైనా మంచి స్త్రీ ఒకే చక్కగా కనపడితే ఈ రాజు వాళ్ళని కిడ్నాప్ చేసి భర్తను చంపేసి ఈ భార్యను ఆయన ఆమెతో పాపం చేసేవాడండి. అలాంటి పరిస్థితుల్లో శాలను పట్టుకున్నాడంట. కానీ దేవుడు స్వప్నమందు ఆయనతో మాట్లాడాడంట, రాజు, ఈమె నా కుమార్తె, ఆయన దేవుడు సేవకుడు, ఈమె జోలికి ఏమైనా వెళ్ళావా నువ్వు చస్తావు అన్నప్పుడు ఆయన భయపడ్డాడంట. అయ్యా, ఆయన చెప్పాడు కదా ఈమె నా చెల్లెలని, ఆమెదని చెప్పింది కదా ఈయన నా అన్నని, సో నేను అన్న చెల్లెదనుకొని నేను ఆమెను పట్టుకున్నాను ప్రభా, నేను ఆమెను ఏం చేయలేదని చెప్పి లాస్ట్ విడిచిపెట్టాడంట. ప్రియులరా, బైబిల్ రాయబడింది, ఆమెను పట్టుకున్నంత కాలము దేవుడు ఆ యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళ గర్భాన్ని మూసేశాడంట. ప్రియులరా, ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి మొత్తం దేశంలో ఉండే ఆ యొక్క స్త్రీల గర్భాలని మూసేశాడు. లాస్ట్ కు ప్రభు దేవుడు అంటాడు, అబ్రహాం నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీకు మంచిగా అవుతుంది. తర్వాత అబ్రహాము ఆయన గురించి, ఆ అబీమెలెకు గురించి, ఆయన భార్య గురించి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ ఏం రాయబడింది? దేవుడు వారిని స్వస్థపరిచి వాళ్ళ గర్భాలను తెలిసింది. ఎందుకంటే వారి గర్భాలను మూసింది ఎవరంట? దేవుడే. చూసారా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి స్వస్థత గురించి ప్రార్థించాడు ఇక్కడ. ప్రియులారా, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, గొడవలు అవుతున్నాయి, వీటి గురించి ప్రార్థన చేయాలి. సిక్, ఈ వాజ్ సిక్, ఈ వాజ్ ఆయన దేశంలో అందరు గర్భాలను మూసాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తేనే ఇక్కడ గర్భం తెరవబడుతుంది. సో ప్రియులరా, మనం ఒకరికొకరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. వాలంటీర్గా చేయాలి మనం ప్రార్థన. ప్రియులరా, అడిగించుకొని చెప్పేయకూడదు.
అందరికి మనం చెప్పకూడదు. మనం ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకుని ప్రియుడా, అందరూ మన సంఘానికి వచ్చి వాళ్ళందరి పేర్లు రాసుకుందాం. ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అందరి పేర్లు రాసుకుందాం. నా డైరీలో అందరు మన సంఘస్థులు అందరి పేర్లు ఉన్నాయి ప్రియుడా. 1 by 1 నేను ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళందరి పేర్లు తీసి ప్రార్థన చేస్తాను. యూ హావ్ టు ప్రే. నేను వాలంటీర్గా చేస్తాను. ప్రతి ఒక్కరు వాలంటీర్గా చేయాలి. నేను అడగాల్సిన అవసరం లే. Bible says pray for one another. ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఇదిగో అబ్రహాము అబీమెలెకు గురించి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన గర్భాన్ని, ఆ భార్య గర్భాన్ని, ఆ యొక్క దేశం నుండి ప్రతి స్త్రీ యొక్క గర్భాన్ని తెచ్చాడు. దేవుడు ఆయన స్వస్థపరిచాడు. సో మనం ఒకరికొకరు సిక్కున్నప్పుడు మరి ముఖ్యంగా ప్రార్థన చేయాలి. అదర్వైజ్ ఆల్సో మనం అందరి పేర్లు ప్రియులరా, ఇక్కడ మన సంఘంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరి పేర్లు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేర్లు తీసుకోండి, ఒక డైరీలో రాసుకుందాం. అందరి కొరకు రోజు ప్రార్థన చేద్దాం. సిక్కున్నారా, ఒకరు సిక్కుంటే ప్రియులరా, అప్పుడు మనం చెప్పొచ్చు బ్రదర్ మేము సిక్కున్నాం, ప్రార్థన చేయండి. మన ప్రతాప్ కూడా, మన టబ్లిస్ట్ ప్రతాప్ వాళ్ళ బ్రదర్ ప్రభులు నిద్రించారు. ఆయన రిక్వెస్ట్ చేశారు, చర్చలు చెప్పండి అందరూ. ఇట్లాంటి వాటికి మనం ప్రార్థన చేయవచ్చు. If somebody is not well, somebody is very serious, if somebody is sick, we can pray for them prayer. రెండోది, ఇంకొక వ్యక్తి గురించి ప్రార్థన చేసింది చూద్దామా. సంఖ్యాకాండం, మీరు ఒక వాక్యం చదువుతున్నాం. బుక్ ఆఫ్ నంబర్స్. దిస్ ఇస్ సెకండ్ ఇన్సిడెంట్. సిక్కున్న వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం చదివిన వాక్యం కాకుండా సంఖ్యాకాండము 12వ అధ్యాయము నేను చదువుతాను. ఇప్పుడు మీరు అందరు వినండి ప్రియులరా. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక సిక్ అయిన వ్యక్తి గురించి ప్రార్థన చేశాడు. దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? ఎవరన్నా? మిరియం. 10వ నుంచి చదువుకుందాం ప్రియులరా. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియం అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. వారు ఏమని మాట్లాడారు? మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకునగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియములను ఆజ్ఞలిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండినడలా యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతాను. నా సేవకుడైన మోషే అట్టి వాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపొద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలిగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసినడలా ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలము వెలుపట 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను. తర్వాత ఆమెను చేర్చుకునవలను. కాబట్టి మిరియము 7 దినములను పాలము వెలుపటనే గడిపెను. మిరియము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగలేదు. తర్వాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. ప్రియులరా, ఇక్కడ మోషే గమనించండి, మిరియం కొరకు ప్రార్థించాడు. మిరియం కుష్ఠరోగం బాగా. ఎందుకు వచ్చిందంట కుష్ఠరోగం ఇక్కడ? ప్రియులరా,
దేవుడి సేవకుడి మీద మాట్లాడు. ప్రియురా, కూషు దేశము అంటే అర్థం ఏం తెలుసండి? ఎథియోపియా. ఒకసారి మీరు మ్యాప్ లో చూడండి, ఎథియోపియా ఎక్కడ ఉందో? ఆఫ్రికన్ కాంటినెంట్. ఎథియోపియా ఇస్ అ ఆఫ్రికన్ కాంటినెంట్. ఎథియోపియా ఫేసెస్ చూస్తే అంత బ్లాక్స్. కూషు ఓకే ఇస్ ఎథియోపియా. సో మోషే మొదటి భార్య సిపోరా చనిపోయింది. ఆయన ఒంటరిగా ఉండడానికి ఒక ఆమెను చేసుకున్నాడు. వీళ్ళు సొంత అక్క, సొంత అన్న ఆరోన్, ఓన్ బ్రదర్ ఆఫ్ మోసెస్, మిరియం ఓన్ సిస్టర్ ఆఫ్ మోసెస్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? వీడికి పోయి అదే అమ్మాయి నల్లట అమ్మాయి చేసుకున్నాడు, మనలో అమ్మాయి లేరా? సానియా మిర్జా పాకిస్తాన్ షోయబ్ అఖ్తర్ని పెళ్లి చేసుకున్నప్పుడు వీడు చూడాలా మన ఇండియాలో అందరూ వీడు పోయి ఆ పాకిస్తాన్ అమ్మాయినే చేసుకున్నది పిల్ల పోయి. మరి ఇండియాలో అబ్బాయి లేరా? ఎంత గొడవ చేశారు పిల్ల. అలా వీళ్ళు కానీ ఇంటి గోల చేస్తున్నారు. ఎవరెవరు? ఆహారం బిర్యానీ ఏమని పోయి ఈ పిల్ల నల్ల పిల్లని చేసుకున్నాడు. పోయి ఆయన ఒక్కడైనా సేవకుడు, మేము సేవకులం కాదా? ఆయన ఒక్కడైనా వాక్యం చెప్పేది, మేము వాక్యం చెప్పలేదా? అందరూ వాక్యం చెప్పొచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్న సేవకుడు వాక్యం చెప్పడం వేరు. కానీ దాని గురించి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, కొంతమందిని ఎన్నుకున్నాడు. కాబట్టి అందరు వేరే వాళ్ళు చెప్పొచ్చు వాక్యం తప్పదు, కానీ దేవుడి యొక్క అభిషేకం, దేవుడి సేవకులకున్న అభిషేకం ప్రియులరా దేవుడు వేరే వాళ్ళకి ఇవ్వడు. దేవుడు వాళ్ళు దాని గురికే వాడుకున్నాడు అంతే. మోషే ఇన్ని సంవత్సరాలు వీళ్ళని నడిపించి వీళ్ళు తిట్టినా, వీళ్ళు అరిచినా, వీళ్ళని చెడ్డ మాటలు మాట్లాడినా ఏం పట్టించుకోకుండా వీళ్ళని నడిపించుకుని వచ్చాడు. లాస్ట్ వీళ్ళు ఏం చేశారంటే పిల్లరా మోషే విధంగా మాట్లాడారంట. పోయి నల్ల పిల్లని చేసుకున్నాడు, వీళ్ళకి తెలివి లేదు, బుద్ధి లేదు, వీడు ఒక్కడైనా సేవకుడు, మేము సేవకులం కాదా? పెడా బాగా తిట్టేసుకుని మాట్లాడు. ఆయన ముఖం మీద అండి వెనక ఎవరు విన్నారంట? చెప్పండి, ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఇది మోషే, అహరోను, మీరు ముగ్గురు రండి ప్రత్యక్ష గుడారం, కమ్ టు ద టెంపుల్. అప్పుడు టెంపుల్ లేదండి, గుడారం ఉండేది. వచ్చారు, దేవుడు మేఘాలలో నుంచి వచ్చాడంట. నేను ఒకసారి ఒక సబ్జెక్ట్ తీసుకున్నా. దేవుడు ఆయన ప్రతిసారి వచ్చినప్పుడు మేఘాల మీదనే వస్తాడు. నేను నెక్స్ట్ టైం ఐ ట్రై టు షేర్. రేపు యేసు ప్రభు రెండో రావడం ఎట్లా వస్తుందంట? మేఘాల మీద వస్తాడు. ప్రియులారా, సాలొమోను మందిరం కట్టి ఇనాగరేషన్ రోజు అందరు ఆరాధిస్తున్నప్పుడు మేఘాలు దిగి వచ్చాయంట. దేవుడు సన్నిధి ఫుల్ నిండిపోయింది. ఇశ్రాయేలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు పగలు దేవుడు మేఘ స్తంభం వలె, రాత్రి సో దేవుడు ఆల్వేస్ హీ కమ్స్ ఇన్ ద క్లౌడ్స్. సో క్లౌడ్ ఈజ్ అ మోడ్ ఆఫ్ గాడ్స్ ట్రాన్స్పోర్టేషన్. మేఘాలు దేవుడు ప్రయాణించే ఒక వాహనం అనుకుందాం. ముగ్గురు రండి, ముగ్గురు వెళ్ళారంట. మీకెంత ధైర్యం బాబు? నా సేవకుడైన మోషేకు విరుద్ధంగా మీరు ఎలా మాట్లాడారు? మీకు తెలియదా? ఆయన నా సేవకుడు, నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను, నేను ఆయన ఎన్నుకున్నానని మీకు తెలియదా? ఎంత ధైర్యం మీకు అని కోపగించి వెళ్ళిపోయాడు. ఎవరికి వచ్చిందంత కుష్ఠరోగం? అహరోనుకి ఎందుకు రాలేదు? సుప్రీంలో ఇద్దరు మాట్లాడుతున్నారు. అహరోను మీరు ఇక్కడ మంచి, మరి కుష్ఠరోగం యుద్ధం రావాలి కదా, ఒక్కడికి వచ్చిందండి సిస్టర్. నేను కొన్ని స్టడీ బైబిల్స్ చూశాను కదా, అక్కడ జరిగింది ఏంటంటే ఈమె స్టార్ట్ చేసిన అరే కుష్ఠరా పోయి నల్లమయం చేసుకున్నాడు. పోయి ఇక్కడ పాయింట్ ఇంకోటి తెలుసా? అక్కడ దేవుడు అహరోనుకు రోగం రప్పిలేదు, ఎందుకంటే స్టార్ట్ ఏమో చేసింది కాబట్టి. న్యూ టెస్టిమెంట్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు, రెండోది విన్న వాళ్ళకి ఇద్దరికి వస్తుంది. ఎవరైనా విన్నారనుకోండి అలాంటి కేసెస్, ఎవరైనా సాడీలు చెప్తున్నప్పుడు లేకపోతే ఏదైనా చెప్తున్నప్పుడు విన్న వాళ్ళకంటే మీలో దేవుడి కోపం రావచ్చు. మనకు ప్రూఫ్ ఉంది కదా, మీరేం కూర్చున్నట్టుగా మొత్తం ప్రియుల తల నుంచి కాలు వరకు మొత్తం కుష్టి వచ్చేసిందంట. ప్రియుల అహరోను భయం అయిపోయింది, నాకెక్కడ వస్తుందో. అయ్యా మోషే దగ్గర అడుగుతాడు, ప్లీజ్ మోసెస్ తమ్ముడా
ఆమె శవం మాత్రం ఉంది. ఆమె కడుపులో తల్లి గర్భంలో పుట్టిన చిన్న శిశువును పోలిన శవం మాత్రం ఉంది. దానిపైన ఇది రోగము, ప్లీజ్ ఒక్కసారి క్షమించు ప్లీజ్ అంటే అప్పుడు మోషే ఎలుగెత్తి ప్రార్థించాడు, ప్రభువా మా సొంత అక్క, పోనీ ప్రభువా నా గురించి మాట్లాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంట ప్రియులరా, ఆమె తండ్రి అంటే మీ డాడీ ఆమె మీద ఏం చేయాలా, ఉమ్ము వేయాలా. ఎవరన్నా తండ్రి కూతురు మీద చూస్తాడండి, ఎంత అసహ్యం కదా అది. అది వింటుంటేనే భయం అనిపిస్తున్నాడు. ఒక తండ్రి కూతురు పట్టుకొని ముఖం మీద ఉయ్యడం అసహ్యమైన పని. సాడీలు చెప్పడం అంత డేంజర్ అంట, సాడీలు మాట్లాడడం అంత డేంజర్ అంట. అయినంత వరకు మనం కాముకుంటే చాలా మంచిది. 7 రోజులు ఆమె బయట ఉంటా, మొత్తం తెలిసిపోయింది. క్యాంప్ లో ఉన్నందరినీ తెలిసిపోయింది. ఏంటి, ఈమె మోషే విరుద్ధంగా మాట్లాడింది. ఆమె క్యాంప్ బయట 7 రోజులు వేసేసారు. వాళ్ళ డాడీ ఆమె మీద ఉమ్మేసేసాడు. మొత్తం తెలిసిపోయింది. ఒక్కసారి పోయిన గౌరవం మర్యాద మళ్ళా రావాలంటే అంత కష్టం జరుగుతుంది. 7 రోజుల తర్వాత దేవుడు స్వస్థపరిచాడు. కానీ 7 days ఎంత హారిబుల్ ఉంటుందా అనుకుంటున్నా. సో ప్రియులరా, మనం ఒకరికొకరు ప్రార్థించాలి. సో మోషే ప్రార్థించినప్పుడు దేవుడు మిరియంను స్వస్థపరిచాడు. అబ్రహాం ప్రార్థించినప్పుడు ఎవరిని, అబీమెలెకు రాజును స్వస్థపరిచాడు. మనం చదివినట్టుగా మీరు ఒకరికొకరు మీరు ఏం చేయాలా, ప్రార్థన చేయండి. నేను ఇదే టాపిక్ మీద వచ్చేవారిని కంటిన్యూ చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మీరు మాట్లాడే ఈ మాటలు మా హృదయంలో ఉండాలి ప్రభువా. మీరు ఎవరికే కాదు, సేవకులకే కాదు, ఎవరి గురించి కానీ మీరు చెడుగా మాట్లాడకుండా నిమిత్తం ఎవరైనా మాట్లాడినా మేము వినకూడదు ప్రభా. మేము ఇమ్మీడియట్గా టాపిక్ కట్ చేసేయాలి. నేను బిజీగా ఉన్నానని వెళ్ళిపోవాలి. అలా చేసి